హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల ఆన్లైన్ క్లాసెస్ని కేవలం 1999 రూపాయలకి అందించడం జరుగుతుంది. అంటే 1999గా అందించడం జరుగుతుంది. దీనికోసం హైదరాబాద్ మరియు హనుమకొండ లోపల ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా మీకోసం అందించడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క యూనిట్ నుంచి మినిమం 400 ప్రాక్టీస్ బిట్స్, గ్రాండ్ టెస్టులు కాకుండా మనము దాదాపుగా 4000 బిట్ల వరకు, ప్రతి లెసన్లో 400 బిట్స్ వరకు ప్రాక్టీస్ చేసే విధంగా విద్యార్థుల కోసం మనం ఈ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రాక్టీస్ బిట్లను అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు హైదరాబాద్ లేదా హనుమకొండ 2 చోట్ల నిర్వహించే ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు రండి, వినండి, నిర్ణయం తీసుకోండి. మీరు ఒక ప్రిపరేషన్ అనేది ఒక విధానం వెంబడి అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచి కనుక మీరు ప్రిపేర్ అయితే అప్ టు ఎగ్జామ్ వరకు మీరు పూర్తి స్థాయి ఎఫర్ట్ని పెట్టిన వాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306కి మీరు కాల్ చేయండి. దీంట్లో పూర్తి వివరాలు వాళ్ళు తెలపడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా టెక్స్ట్ బుక్ని కేవలం 349 రూపీస్కే మీకోసం మీ ఇంటికి చేరుకునే విధంగా పోస్ట్లో కూడా మీకోసం దీని గురించి అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి ఆఫర్ మళ్ళీ రాదు. సమయం ఉన్నప్పుడే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. విష్ యూ గుడ్ లక్. దీంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ మీద ప్రశ్నలు ఏంటవి అంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కనుక మనం చూసినట్లయితే దాంట్లో మనం చూసేది ముఖ్యంగా ఆల్ డే ఎఫిషియన్సీ అంటాం. ఆల్ డే ఎఫిషియన్సీ అంటే అన్ని రోజుల సామర్థ్యము పరంగా ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం పరిశీలించినప్పుడు మనము 24 అవర్స్ లోపట ఎంత అవుట్పుట్ కేడబ్ల్యూహెచ్ అనేది మనకు వెలువడుతుంది అనేది చూసుకోవాలి. దాంతోపాటుగా 24 అవర్స్ లోపట ఎంత కేడబ్ల్యూహెచ్ అనేది అవుట్పుట్గా అందించబడుతుంది అనేది చూసుకొని దాని నుంచి కేడబ్ల్యూహెచ్లో వచ్చేటువంటి లాసెస్ని మనం తీసివేస్తే వచ్చేది, 24 అవర్స్లో తీసేస్తే వచ్చేది మనం ఆల్ డే ఎఫిషియన్సీగా మనం చూస్తాం. దీంట్లో మనం చూస్తే ది ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ డిపెండ్స్ అపాన్ ప్రాథమికంగా దేనిపై ఆధారపడి ఉంటుంది అని అడుగుతున్నాడు. దీనిలో ఆల్ డే ఎఫిషియన్సీ అనేది ట్రాన్స్ఫార్మర్లో ప్రాథమికంగా దేనిపై ఆధారపడి ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు. దీనిలో మనం చూసుకోవాల్సింది ఏంటండి అంటే కాపర్ లాసెస్ ఒకటి ఉన్నాయి, అమౌంట్ ఆఫ్ లోడ్, డ్యూరేషన్ ఆఫ్ లోడ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అమౌంట్ ఆఫ్ లోడ్ ఎంత యొక్క పరిమాణం లోపట లోడ్ అనేది ఉంది, ఎంత సమయం పాటు లోడ్ అనేది ఉండడం జరిగింది, డ్యూరేషన్ ఆఫ్ ది లోడ్ ఉంది. దాన్ని బట్టి ఈ బిఎన్సి ఆప్షన్ని బట్టి మనకు ఆల్ డే ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఒక సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఆ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో ఐరన్ లాసెస్ ఉంటాయి కదా, ఐరన్ లాసెస్ అనేవి కాపర్ లాసెస్కి గనక దాదాపుగా సమానంగా ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది గరిష్ట సామర్థ్యాన్ని చూపుతుంది, హై ఎఫిషియన్సీని చూపుతుంది. రెండో విషయం, మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటి, డిటిఆర్లు కదా. డిటిఆర్స్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఎలా తీస్తారంటే ఇక్కడ నో లోడ్ లాసెస్. ఈ నో లోడ్ లాసెస్ అనేవి మనం చూసినప్పుడు ఈ నో లోడ్ లాసెస్ అనేవి మినిమం ఉంటాయండి. మినిమం నో లోడ్ లాసెస్ ఉండే విధంగా తీసుకొని దీనిలోనే మనకి ఆ డిటిఆర్ని ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆఫ్ లోడ్ ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేస్తారు. దీంతో పాటుగా డిటిఆర్స్ అన్నీ కూడా ప్రిపరేషన్ చేసేటప్పుడు లో ఫ్లక్స్ డెన్సిటీ ఉంటాయి, తక్కువ ఫ్లక్స్ యొక్క సాంద్రతని కలిగి ఉంటాయి. కాబట్టి లో ఫ్లక్స్ డెన్సిటీ ఉండాలి, హాఫ్ లోడ్ని బేస్ చేసుకొని ఉంటాయి. దాంతోపాటుగా మినిమం
నో లోడ్ లాసెస్ లేదా ఐరన్ లాసెస్ అనేవి కలిగి ఉండే విధంగా ఆ ట్రాన్స్ఫార్మర్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆల్ డే ఎఫిషియన్సీగా పిలుస్తాం. అన్ని రోజుల సామర్థ్యం పరంగా చూస్తాం. దీనిలో ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం, దాని యొక్క పనితనం, దాని యొక్క పీక్ లోడ్ ఎంత ఉంది, దాని యొక్క పూర్తి స్థాయి లోపల లోడ్ అనేది ఏ విధంగా మనకు డిస్ట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉందనే విషయాలను మనం దీని మీద గుర్తుంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ ట్రాన్స్ఫార్మర్ అయితే దాని యొక్క కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్కి కనుక సమానమవుతాయో అటువంటి ట్రాన్స్ఫార్మర్ అనేది గరిష్ట సామర్థ్యాన్ని చూపుతుంది. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. దెన్ నెక్స్ట్, ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఈస్. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డిసైడ్ చేస్తా అంటే ఏందన్నట్టు ఇక్కడ చూడండి, ఇక్కడే చెప్పాను, అన్నీ కూడా లో ఉండాలి లేదా మినిమంగా ఉండాలి. దీంట్లోనే అడుగుతూ ఉన్నాడు, దీన్ని బట్టే క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఆల్ డే ఎఫిషియన్సీ అన్ని రోజుల సామర్థ్యం పరంగా డిటిఆర్ అనేది ఎలా ఉంటుంది అని అడిగాడు. దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రశ్న ఏంటండి అంటే ఇందులో ఆప్షన్ ఏ ఈక్వల్ టు ది ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ, దాని యొక్క ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీకి సమానము అంటున్నాడు. ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీకి ఆల్ డే ఎఫిషియన్సీ సమానము అంటున్నాడు. ఇది నాట్ ఏ జోక్. నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ అనేది ఆ ట్రాన్స్ఫార్మర్కి లెస్ దెన్ ద ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ, ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ కన్నా తక్కువ, లెస్ దెన్ ద ఎఫిషియన్సీగా, అంటే ఇది సరి అయినటువంటి సమాధానం. ఇంకొకటి ఇచ్చాడు గ్రేటర్, ఇది పాసిబిలిటీ ఉండదు. నెక్స్ట్, నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడు, ఇది కూడా ఆప్షన్ అనేది కాదు. మనకు డైరెక్ట్ ఆప్షన్ ఏంటండి, లెస్ దెన్ ద ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ టు డిసైడ్ ద ఆల్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ద డిటిఆర్. డిటిఆర్ యొక్క ఆల్ డే ఎఫిషియన్సీని మనము దాని యొక్క లెస్ దెన్ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క సామర్థ్యాన్ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, 20 కిలోవాట్స్. వెరీ గుడ్. 20 కిలోవాట్స్ లైటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ఆర్డినరీ ఎఫిషియన్సీ 95% అట. ఎంత శాతం అండి? 95%. అంటే మనకి ఇందులో ఎంత లాస్ అయింది? ఇక్కడ 5% లాస్ అయింది. 5 అంటే ఎంత అండి? 1 కిలోవాట్. ఇది గుర్తుంచుకోండి, 1 కిలోవాట్ అంటే ఇక్కడ 20 × 5 అంటే ఇక్కడ 100% కాబట్టి మనకి 1 కిలోవాట్ సామర్థ్యం చూడండి. అంటే 95% లోపల ఇది ఉంటే 5% లాస్ కాబట్టి మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 1 కిలోవాట్గా మనం పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ ఇంకోసారి చూడండి, ఇక్కడ ఆన్ ఫుల్ లోడ్ ఫర్ 6 hours a day అంటే ఒక రోజులో 6 గంటలు అనేది ఫుల్ లోడ్గా ఉంది. ఒక రోజులో 6 గంటలు ఫుల్ లోడ్గా ఉంది, 6 hours per day. ఇందులో మనం చూస్తే 6 అంటే ఏంది? ఇక్కడ మనం 6 hours per day కాబట్టి ఇందులో మనం చూస్తే ఇంకోటి ఏమి ఇచ్చాడు, ది ఆల్ డే ఎఫిషియన్సీ ఇఫ్ ద ఫుల్ లోడ్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు డివైడెడ్. ఏ లాసెస్ అట? మనకి ఇక్కడ ఐరన్ లాసెస్ మరియు కాపర్ లాసెస్ అన్నీ కూడా రెండు కూడా సమానంగానే ఉన్నాయి అని అంటున్నాడు. దెన్ నెక్స్ట్, ది ఫుల్ లోడ్ లాసెస్ ఆర్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ ద కాపర్ అండ్ ఐరన్. ఆ ఫుల్ లోడ్ లాసెస్ సమానంగా కాపర్ ఐరన్ లాసెస్ పరంగా డివైడ్ చేయబడితే దీంట్లో 6 hours per day మనం చూస్తే దీంట్లో మనకు ఫుల్ లోడ్ లాసెస్ పరంగా మనం చూస్తే ఎంత వస్తుంది? 6 అంటే హాఫ్ డే కాబట్టి 0.5తో వేస్తే నీకు ఎంత వస్తుందండి? 3 కిలోవాట్, హాఫ్ ఆఫ్ ది అమౌంట్. దెన్ నెక్స్ట్ 24 hours అన్నాడు. 24 hours per day ఇది కూడా హాఫే కదండి. 24లో సగం ఎంత అండి? 12 కిలోవాట్స్. 12 కిలోవాట్స్ అంటే మనకి చూడండి ఇక్కడ 6 hours per day అంటే 6 × 20 అంటే ఎంత వచ్చిందండి? 120 వచ్చింది, 6 hours per day. కానీ వాస్తవానికి ఏంది? ఆల్ డే ఎఫిషియన్సీ పరంగా మనం లాసెస్ అవన్నీ కలుపుకుంటే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 120 + 3 + 12 అంటే ఆల్మోస్ట్ 135 వస్తుంది, 135 వస్తుంది. ఈ 135లో 120 × 135 × 100% సామర్థ్యం వేసుకోవాలి. దీంట్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి వాల్యూ అనేది 120 × 135 120/135 అంటే 88
ఎంతండి 88.8% అనేది 100% ఎఫిషియన్సీగా వస్తుంది. దీంట్లో 88% లేదు కాబట్టి దానికి సమీపంగా ఉన్న విలువ ఎంతండి 89%. అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆల్ డే ఎఫిషియన్సీ పరంగా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇక్కడ అది లైట్నింగ్ ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, దాని లోడ్ ఏంటి, దాని ఆఫ్ లోడ్ ఏంటి, దాని ఫుల్ లోడ్ ఏంటి, దాని కాపర్ లాసెస్ ఏంటి, దాని ఐరన్ లాసెస్ ఏంటి, ఓకే, దాని అవుట్పుట్ ఎంత, అవుట్పుట్ కమ్ లాసెస్ ఎంత అంటాం. అంటే దాని అవుట్పుట్ ఏమో 120 వస్తే దాని అవుట్పుట్ ప్లస్ లాసెస్ని మనం వేసుకొని ఇంటూ 100 చేస్తే ఆల్ డే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆ డిటిఆర్ అనేది 89% అనేది మనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం నేను సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఎటువంటి పని చేయాలంటే అంటే రెగ్యులర్గా రావాలా. మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 వరకు క్లాస్ ఉంటుంది. 5 to 5:30 మనకి బ్రేక్ టైం ఉంటుంది. 5:30 టు మళ్ళీ అప్ టు 8:30 వరకు ఖచ్చితంగా మనకి పేపర్ ఎక్స్ప్లెనేషన్, దాని మీద ఫుల్ టైం రివిజన్ మరియు డౌట్స్ క్లారిఫికేషన్. నువ్వు వచ్చినావంటే 45 to 60 డేస్లో 45 నుంచి 60 రోజుల లోపల మీకు సిలబస్ అంతా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ముందు మేల్కోండి, ముందుగా రండి, ప్రిపరేషన్ కండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398 6309398 కాల్ చేస్తే మీకు ఎక్కడ బ్యాచ్ ఉంది, హన్మకొండ కావాలా, హైదరాబాద్ కావాలా, లేకపోతే ఆన్లైన్ కావాలా, టెక్స్ట్ బుక్ కావాలా, మీ అవసరాన్ని బట్టి మీకోసం అందించడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.